శివాయ గురవే నమః. జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా 12వది చివరిది మీనరాశి. ఈ రాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వారికి అన్ని రంగాల వాళ్ళకి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యవసాయదారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కళాకారులు కానీ, వాళ్ళకు కూడానండి అన్ని రకాల వాళ్ళకి మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవహార విజయం కలుగుతుంది. కొంతకాలం నుంచి మీకు వేధిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు విడిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఏవో కొన్ని పేచీలు కుటుంబాల్లో తగదాలని కూడా అవన్నీ సమసిపోయి అవి ఒక పరిష్కారానికి వచ్చి మీకు మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అంటే మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కానీ, వాళ్ళు మీ దగ్గర రావటం కానీ వచ్చి మీరు వాళ్ళతో ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇట్లా పెళ్లి కాని పిల్లలు ఏదైనా ఉంటే మీరు కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. మరి భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడి కుటుంబం ఈ నెల మీ యొక్క కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా సాగుతుంది. గతంలో ఏమైనా బంధువులతో కానీ భార్యతో కానీ మనస్పర్ధలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోయి సాంఘిక జీవనం సంతోషంగా సాగే పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవద్దు, దానివల్ల మీకు లాభమే ఉంది. రెండవది, సంతోషకరమైన వార్తలు వింటారు. మీకు అభివృద్ధిని కలిగించేటువంటి సంతోషాన్ని ఇచ్చే వార్తలే మీరు వింటారు. గురు, శని, రాహువులు కొంచెం అనుకూలంగా అంతగా మనకు వీళ్ళు లేకపోవటం వలన ఈ నెల చివరి భాగంలో కొంచెం అనవసరమైన కలహాలు, మొదటంతా నెలంతా బాగానే ఉంటుందండి 3 వంతులు, చివరికి వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్నగా తగాదాలు కానీ కలహాలు లాంటివి అనారోగ్య లక్షణాలు కూడా ఏమైనా వస్తే రావచ్చు. జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఏంటంటే మాట్లాడే విషయంలో సంయమనం పాటించండి. శివాభిషేకం, దుర్గారాధన వంటివి మీకు శ్రేయస్కరం, మీకు శ్రేయస్సును ఇస్తాయండి. అలా మొత్తం మీద ఉద్యోగస్తులకి చాలా యోగదాయకంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకి ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశం కూడా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉందండి, జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేస్తే. మరి రాజకీయ నాయకులకు కూడా మంచి కాలం. వాళ్ళు కూడా సంఘంలో మంచి ఉన్నత పదవులు, ఉన్నతస్థితిని పొందే అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నది. కళాకారులకు, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.